ప్రభుత్వ కార్యాలయం ప్రజలకు నిరంతరం సేవలందించే ముఖ్య కార్యాలయం. ఆ కార్యాలయంలో జనన మరణ ధృవీకరణ లాంటి ముఖ్యమైన పత్రాలను ప్రజలకు నిరంతరం అందించడం వారి విధి. అంతేకాదు ముఖ్యమైన అనుమతులు, వ్యాపార లైసెన్సులు కూడా ఆ కార్యాలయంలోనే ఇస్తారు. అటువంటి ముఖ్య కార్యాలయానికి విద్యుత్ సరఫరా కట్ చేశారు కరెంట్ డిపార్ట్మెంట్ వారు. దీంతో కంప్యూటర్లు, ఇంటర్నెట్ పనిచేయక పనులన్నీ ఆగిపోయాయి. ఇంతకు అదేం ఆఫీస్, కరెంట్ ఎందుకు కట్ చేశారో ఈ స్టోరీలో చూద్దాం. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను సెస్ అధికారులు నిలిపివేశారు. నోటీసులు జారీ చేసినా బకాయిలు చెల్లించకపోవడంతో శుక్రవారం పవర్ కట్ చేశారు. దాంతో అంధకారంలోనే మున్సిపల్ అధికారులు, సిబ్బంది కార్యకలాపాలు నిర్వహించాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మున్సిపల్ ఉద్యోగులు కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోలేకపోయారు. కాగా ఇప్పటికే సెస్కు సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ సుమారు 4.6 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో, ఈ ఏడాది జనవరి నెల మొదట్లో మున్సిపల్ కార్యాలయానికి బకాయిలు చెల్లించాలని సెస్ అధికారులు నోటీసులు పంపించారు. అయినా సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విద్యుత్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి సెస్ ఎండీ విజయేందర్ రెడ్డిని వివరాలు అడగగా, మేము కూడా సరఫరాదారులకు డబ్బులు చెల్లించవలసి ఉంది, సిబ్బందికి జీతాలు, మెయింటెనెన్స్లు నెల నెలా చెల్లించాల్సి ఉంటుందన్నారు. నెల నెలా విద్యుత్ ఛార్జీలు చెల్లించినట్లయితేనే వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించగలమని తెలిపారు. బకాయిల కోసం మిగతా ప్రభుత్వ కార్యాలయాలను కూడా అడుగుతామని, వారి స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని సెస్ ఎండీ విజయేందర్ రెడ్డి అన్నారు. మరి ప్రభుత్వ ఆఫీసులకు ఇలా విద్యుత్ సరఫరా నిలిపివేయడం కరెక్టేనంటారా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మున్సిపల్ ఆఫీసు దాదాపు 4.5 కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేశాం. మిగతా భాగంగా మిగతా ఆఫీసులన్నీ కూడా అడగమని చెప్పాము. మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ, ఇరిగేషన్ కానీ మిగతా ఆఫీసులు కూడా వాళ్ళని వెళ్ళి మాకు డబ్బులు పేమెంట్ చేస్తారని అడిగాము. వాళ్ళు రిక్వెస్ట్, వాళ్ళ రెస్పాన్స్ని బట్టి వీ విల్ టేక్. ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళి చేస్తే మాకు కావాల్సిన డ్యూ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే డ్యూ అయిపోయి అక్యుములేట్ అయిపోతున్నాయి. కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా మేము కొనడానికి కానీ మా మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుని డిస్కనెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు మాకు ఆల్రెడీ మేము పవర్ పర్చేస్ బిల్లు కూడా మేము పే చేయాలి. మాకు మెటీరియల్ కూడా పేమెంట్స్ కానీ మిగతా పేమెంట్స్ కానీ మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మా ఏరియాస్ ఉన్న సర్వీసులన్నీ కొన్ని రీకనెక్షన్, డిస్కనెక్షన్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం, రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా మాకు అమౌంట్ రాలేదు కాబట్టి డిస్కనెక్షన్ చేసాం. చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాం. కన్జ్యూమర్ అందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ మంత్ బిల్లు ఆ మంత్ పే చేస్తే మీకు కూడా సర్ఛార్జ్ పడదు. ఒకవేళ మీరు పే చేయకపోతే ఎవ్రీ మంత్ 2 రూపీస్ చొప్పున మీకు సర్ఛార్జ్ పడుతుంది. అవన్నీ అమౌంట్ అంతా అక్యుములేట్ అయిపోతాయి. కాబట్టి మీకు అది రెడ్యూస్ చేసేది కూడా పరిస్థితి ఉండదు. కాబట్టి మీరందరూ దయచేసి రెగ్యులర్గా పేమెంట్ చేసి మా సంస్థ కూడా మేము చేయవలసిన పేమెంట్లు కూడా చేస్తే సక్రమంగా కరెంట్ ఇవ్వగలము. కావాల్సిన మెటీరియల్ కూడా మేము కొనుక్కోగలము. మా కాంట్రాక్టర్లు కూడా మాకు వర్క్ చేసిన వాళ్ళకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించి మనకు మంచి నాణ్యమైన సరఫరా రైతులకు కానీ తర్వాత కన్జ్యూమర్లందరికీ చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.